అవమానానికి తట్టుకోవడం నాయకులు మంచి పరిపాలన చేయకుండా అడ్డుకోవడం రాష్ట్రానికి మొదటి విడతగా రేపు 2వ తేదీన అన్నదాత సుఖీభావం కూడా మరి 20,000 రూపాయల పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాలు కూడా నెరవేర్చబోతూ ఉన్నాం. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ సూపర్ 6 లో ఇచ్చిన హామీల్లో భాగంగా 20,000 పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 1వ తేదీ వచ్చింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం. అందులో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సైతం 1వ తేదీన పేదవాని ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఇవాళ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈవేళ 1వ తేదీ వచ్చింది అంటే ఒక్క పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి చూస్తే 36,000 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ఆ రోజు మీ అందరికీ తెలుసు 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. ఆ రోజు మోసం చేశారు, దగా చేశారు. 250 రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని, వితంతులు, దివ్యాంగులు కూడా మోసం, దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే అన్న మాట ప్రకారం 1వ తేదీన మొదటి నెలలోనే, అది కూడా ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేనటువంటి విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ప్లస్ పెంచిన 4,000, 7,000 రూపాయలు గడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు 1వ తేదీన ఆ పింఛన్లు అందజేస్తూ వాటితో పాటుగా 1,09,000 స్పౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు 4,000 రూపాయలు చొప్పున ప్రతి వితంతు కూడా ఈరోజు అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ. ఈ రకంగా పెంచినటువంటి పింఛన్లు, అదేవిధంగా మరొక పక్క అన్నా క్యాంటీన్ ద్వారా 2,50,000 మందికి ప్రతిరోజు కూడా 5 రూపాయలకి అన్నం పెడుతూ 16,500 టీచర్ల పోస్టుల్ని మొదటి సంవత్సరమే మేము భర్తీ చేస్తూ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి అందజేస్తూ, మరొక పక్క ఏదైతే తల్లికి వందనం కింద మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడిస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు అయితే వాడకి ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతీరెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి ఇచ్చారు, ఒక బిడ్డకే మేనమామ అయ్యాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఇద్దరుంటే 26,000 ప్లస్ 4,000 స్కూల్ అకౌంట్కి, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000 రూపాయలు. వేళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం అమలు చేసి ఇచ్చినట్టు మాటకు కట్టుబడి ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రేపు 2వ తేదీన అన్నదాత సుఖీభావ్ కింద కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయంగా అందజేయబోతూ ఉన్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించబోతూ ఉన్నాం. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం, ఆర్థికంగా విషమ పరిస్థితి ఉన్నా కూడా అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్ని. మరొక పక్కన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని మరి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నాం, రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ ఉన్నాం యువతకు.
మరి ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఈ సంవత్సర కాలంలోని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా, గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం, అదే ధ్వంసం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి, శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం, రేపు 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే, మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఈవేళ పరామర్శలు అంటాడు. మరి ఎవరికి పరామర్శలు అంటే బెట్టింగ్లు ఆడేటువంటి వాళ్ళకి, గంజాయి బ్యాచ్కి, బ్లేడ్ బ్యాచ్కి పరామర్శలు, శిలా విగ్రహాలు. ఎవరినయ్యా నువ్వు జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నావంటే అవినీతిలో భాగస్వాములై ప్రజా సంపదను లూటీ చేసి, దోపిడీ చేసి ఈవేళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు పరామర్శలకు వెళ్ళి, మరి ఆ పరామర్శలకి ఈవేళ ప్రభుత్వం కూడా ఈవేళ ఎక్కడ కూడా అడ్డంకులు కల్పించట్లా. నేను జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆ మాట్లాడే అర్హత నీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం. గతంలో మీరు మర్చిపోయారు ఇదే అనపర్తికి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు కల్పించారు మీరు? ఆ రోజు కనీసం అనపర్తికి 10-15 కిలోమీటర్ల దూరంలోనే సాక్షాత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నిలిపేసినటువంటి మాట మర్చిపోయామని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ పంపిణీ చేయడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామారెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గత 14 నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏదైతే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది, 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారో, ఆ ఎన్నికల హామీకి అనుగుణంగా గత జూలై నెల నుంచే 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఏదైతే 3,000 రెట్రాస్పెక్టివ్తో ఏప్రిల్ నుంచి 3,000 కలిసి గత జూలై నెల 1వ తేదీన 7,000 రూపాయల పెన్షన్ అందించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రమం తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన, ఒకవేళ ఆ రోజు సెలవు దినం అయితే ముందు రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో తల్లి ప్రోగ్రాం కార్యక్రమం ఏ విధంగా చేపట్టడం జరిగిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏదైతే 67 లక్షల మందికి ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలు ఆ రోజు అకౌంట్స్ లో వేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది ఆ రోజు రుజువు చేయడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి ద్వారా గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మీ అందరూ చూశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పి మాట తప్పి మడమ తిప్పి దాన్ని ఒక బిడ్డను మాత్రమే ఇస్తారని పరిమితం చేయడం కూడా మనందరం చూసాం. ఈ రోజు ఏ విధంగా అయితే మాట ఇచ్చారో దాన్ని పూజ తప్పకుండా అమలు చేయడం కోసం నారా లోకేష్ గారు కూడా కృషి చేసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అన్నదాతల సుఖీభవ కార్యక్రమం కింద రేపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తూ ఉందో దానికి అదనంగా 5,000 జమ చేసి రేపు 7,000 అన్ని అకౌంట్స్ లో వేయడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పథకం కింద 6,000 రూపాయలు ఇస్తూ ఉంటే అన్నదాతల సుఖీభవ కింద దానికి 14,000 జమ చేసి 20,000 రూపాయలు 3 విడతలుగా ప్రతి రైతు అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చుకుంటూ వెళుతుందనేది మీరందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత ప్రభుత్వ వ్యవహార శైలికి భిన్నంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఉంటే మన నియోజకవర్గం తీసుకుంటే దాదాపు 162 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి
సిమెంట్ రోడ్లు కానీ, మిత్తు రోడ్లు కానీ, ఆర్ఎంపీ రోడ్లు కానీ, దేవాలయాలు కానీ అనేక కార్యక్రమాలు వాళ్ళు అమలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైల్వే నుంచి దాదాపుగా 2,250 కోట్ల రూపాయలు రైల్వే నుంచి వాళ్ళ కార్యక్రమాలు అమలు చేసి ఇవాళ మొత్తంగా కలిసి 400 కోట్లు దాటి సంవత్సర కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మనం నిర్వహించుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా నియోజకవర్గ అభివృద్ధి నిర్వీర్యమైపోయిన పరిస్థితి చూసామో ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమాంతరంగా తీసుకెళ్తూ 2 కడుగా భావిస్తూ ఇవాళ కూడా ప్రభుత్వం అత్యద్భుతమైన పరిపాలన సాగించడం జరుగుతుంది. భవాని మాది పులగొట్టండి. మా హస్బెండ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. నేను వితంతు పెన్షన్ అప్లై చేశాను. నేను మొదటగా వితంతు పెన్షన్ తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. నా పేరు కడిమి ఎరవేనండి. లక్ష్మీ నరసాపురం అండి, అనపర్తి మండలం అండి. మా ఆయన గారు 2023 డిసెంబర్ 3 చనిపోయారండి. గత ప్రభుత్వంలో నాకు పెన్షన్ రాయలేదండి. ఈ ప్రభుత్వంలో పెన్షన్ రాశారండి. ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలండి.